ప్రతి ఉదయం మనం దేవుని ఆరాధిస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. కానీ మన జీవితంలో ఆచార సాంప్రదాయమైనటువంటి క్రియల మూలముగా మనము దేవునిలో ఎదగలేకపోతున్నాం. ఈ లోకాన్ని ఎక్కువగా ఎవరైతే ప్రేమిస్తారో వారు దేవుని స్వరాన్ని, దేవునిని చూడలేరు. ఎందుకంటే ఈ లోకాన్ని ఎవరైతే ప్రేమిస్తారో ఈ లోకము వారిని ప్రేమిస్తుంది, వారు ఈ లోకముతో ఏకమవుతారు. అంతేగాని దేవునితో ఏకము కాలేరు. నీవు దేవునితో ఏకము కావాలంటే, దేవునైన మెల్లని స్వరాన్ని నువ్వు వినాలంటే దేవుని వాక్యముతో నీవు బ్రతకాలి. దేవుని వాక్యముతో నువ్వు స్నేహం చేయాలి. దేవుని వాక్యముతో నువ్వు లోబడి ఆ దేవుని మాటలకు విధేయత చూపించినప్పుడు మాత్రమే దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాం అన్నాడు, నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను, నీ స్వజనాన్ని నీవు విడిచిపెట్టు అన్నాడు. మనమైతే విడిచిపెడతామా? దేవుడు విడిచిపెట్టమన్నాడు అనుకోండి, విడిచిపెడతామా? విడిచిపెట్టడానికి మనకు మనసు వస్తుందా? మనం విడిచిపెట్టగలిగేటువంటి స్థితిలో ఉండగలమా అనంటే ఈ లోక స్నేహము, ఈ లోక ప్రేమ మనల్ని దేవునికి దూరం చేస్తుంది. ఈ లోకములో ఉన్న తల్లిదండ్రుల ప్రేమ, ఈ లోకములో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ప్రేమ, ఈ లోకములో ఉన్నటువంటి స్నేహితుల మధ్య ప్రేమ, ఈ లోకములో ఉన్నటువంటి నీ ఇరుగు పొరుగు వారి మధ్య ఉన్న ప్రేమ నిన్ను దేవునికి దూరం చేసి వీరి మీద ఆకర్షితులైపోయి వీరిని వదలలేక ఏం చేస్తారు? నేను ఈ లోకానుసారంగానే బ్రతకాలని ఆశపడతారు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే సొదొమ గొమొర్రాల నుండి లోతు, జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి, లోతు కుటుంబము వెళ్ళి పోతా ఉన్నారు బయటికి. సొదొమ అని గొమొర్రాని దేవుడు నాశనం చేయడానికి నిశ్చయించుకున్నాడు. సొదొమ గొమొర్రాని నాశనం చేయడానికి నిశ్చయించుకుంటే ఆ నిశ్చయత కలిగినటువంటి స్థితిలో దేవుడు అబ్రహాము ద్వారా లోతును రక్షించడానికి నిశ్చయించుకుని లోతును అక్కడ నుంచి బయటికి నడిపిస్తే, ఆ బయటికి ప్రయాణము చేసి వెళుతున్నప్పుడు ఆ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత లోతు భార్య ఏ పాపముతో నిండిపోయినటువంటి ఆ సొదొమ గొమొర్రాల వైపు తిరిగి చూసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర్రాల వైపు వెనక్కి తిరిగి ఎప్పుడైతే చూచిందో వెంటనే అక్కడ ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేసుకోండి, మనము దేవుని సన్నిధానములో దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు, దేవుని పిలుపు మనకున్నప్పుడు మనము పాపపు లోకము వైపు చూడకూడదు. లోకము వైపు మనం ఎప్పుడైతే చూస్తామో లోకము మనల్ని ఆకర్షించి లోకములో మిళితమైపోతాం, లోకముతో కలిసిపోతాం, పాపముతో మిళితమైపోయి పాపపు జీవితంలోనికి మనం వెళ్ళిపోతాం. ఆ పాపపు జీవితంలోనికి మనం వెళ్ళిపోయినప్పుడు ఆ పాపమే మనలను మరణావస్థలోనికి తీసుకుని వెళుతుంది. కనుక మనం ఒక్కసారి రక్షింపబడిన దేవుని బిడ్డలమైన మనము, క్రీస్తు రక్తములో కడగబడి పవిత్రపరచి క్రీస్తు పిలుపునకు లోబడిన మనము క్రీస్తుతోనే జీవించాలి. క్రీస్తుకు లోబడి క్రీస్తు మాటకు విధేయత చూపించినటువంటి అనుభవంలో ఉండాలి. ప్రియమైన వారలారా, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము విధేయత చూపించి దేవుడు చూపించు దేశానికి వెళ్ళాడు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మోషేను కూడా దేవుడు పిలిచాడు. మోషేను కూడా దేవుడు మోషేను ఎందుకు ఏర్పరచుకున్నాడంటే మోషే హృదయం అంట దేవునికి ఇష్టమైన స్థితిలో ఉండిందంట. దేవుడు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోండి, మీరు బాగా చక్కగా రెడీ అయితే దేవుడు మనల్ని ప్రేమించడు. మనం సౌందర్యంగా ఉంటే దేవుడు ప్రేమించడు. మంచి పొడవాటి జడ ఉంటే దేవుడు ప్రేమించడు. అందంగా రోజుకొక డ్రెస్ వేసుకుంటే దేవుడు మనల్ని ప్రేమించడు. దేవుడు మనల్ని ప్రేమించాలంటే ఏ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడంటే హృదయ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. హృదయ సౌందర్యము ఉంటే దేవుడు మనల్ని పిలుస్తాడు. జ్ఞాపకం చేసుకోండి, మనకు అందం ఎక్కడ ఉండాలి? హృదయములో ఉండాలి. మన హృదయములో సౌందర్యం ఉంటే ఆటోమేటిక్గా మన ముఖములో సౌందర్యం ఉంటుంది, తేజస్సు ఉంటుంది, దేవుని మహిమ మన ముఖం మీద ఉంటుంది. అప్పుడు మనం సంతోషంగా దేవుని బిడ్డలమని తెలియబడతాం. అయితే జ్ఞాపకం చేసుకోండి, మోషేను కూడా దేవుడు పిలుస్తున్నాడు. మోషేను ఎక్కడ? దేవుని పర్వతమైనటువంటి హోరేబు దగ్గర ఆ పర్వతం మీద దేవుడు మోషేను పిలుస్తున్నాడు. మోషేనేమని పిలుస్తున్నాడు తెలుసా? మోషే అన్నాడు, మోషే అన్నాడు, మోషే అన్నాడు. ఆ మోషేని పిలిచే విధానంలో చూడండి, సమూయేలుని పిలిచినప్పుడు ఒక స్వరముతో సమూయేలుని పిలిచాడు.
రెండవది, అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహామును ఒక స్వరముతో పిలుస్తున్నాడు. కానీ మోషే దగ్గరకు వచ్చేసరికి మోషేని పిలిచే విధానములో తేడా చూడండి. అగ్నిని చూపించాడు. ఏం చూపించాడు? అగ్నిని చూపించాడు. ఒక పొద మండిపోవడం చూశాడు. ఒక పొద మండుతూ ఉంది, మండుతున్నటువంటి ఆ పొద కాలిపోవడం లేదు. అగ్ని చేత దహించబడుతున్నటువంటి ఆ మంట ఆ మండుతున్నప్పుడు ఆ యొక్క పొదలో ఏ ఒక్క చెట్టు ఆకు కూడా అక్కడ మండిపోయి రాలడం లేదు. అది దేవుని యొక్క శక్తి. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకోవడానికి ఇష్టపడితే, దేవుడు ఒక వ్యక్తిని పిలవడానికి నిశ్చయించుకుంటే ఆ యొక్క పిలుపు ఏ విధంగా ఉంటుందో అది ఎవరికి తెలియదు, ఎవరికి సాధ్యం కాదు. అబ్రహామును పిలిచినట్లు సమూయేలును పిలవలేదు, సమూయేలును పిలిచినట్లు అబ్రహామును పిలవలేదు, అబ్రహామును పిలిచినట్లు మోషేని పిలవలేదు. మోషేని ఎలా పిలుస్తున్నాడో తెలుసా? మరి ఆ పొద నడిమి నుండి మాట్లాడుతున్నాడు మోషేతో. పొద నడిమి భాగములో నుండి మాట్లాడుతున్నాడు. మోషే, నీవు నిలిచి ఉన్న ప్రదేశం పరిశుద్ధమైనది అన్నాడు. నీవు నిలిచి ఉన్న ప్రదేశము పరిశుద్ధమైనది, నీ పాదములకున్న చెప్పులు విడిచిపెట్టు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని స్వరాన్ని నువ్వు వినాలన్నా, దేవుని మాటకు నువ్వు లోబడాలన్నా, దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలన్నా పాదములకున్న చెప్పులనగా నీ పాపాన్ని నీవు విడిచిపెట్టాలి. ఎప్పుడైతే పాపమును నువ్వు విడిచిపెడతావో, పాపమును ఎప్పుడైతే నువ్వు అసహ్యించుకుంటావో, పాపమును ఎప్పుడైతే నీచంగా నువ్వు చూడడం ప్రారంభిస్తావో, అప్పుడు నువ్వు పరిశుద్ధతలోనికి వస్తావు. పరిశుద్ధతలోనికి వచ్చిన నిన్ను దేవుడు దర్శిస్తాడు. దేవుడు నీతో మాట్లాడతాడు. మోషేను ఎందుకయ్యా దర్శిస్తున్నాడంటే, మోషే యొక్క హృదయము తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయుల ఎడల ప్రేమ కటాక్షము కలిగినటువంటి స్థితిలో మోషే ఉన్నాడు. ఆ హృదయం రావడానికి గల కారణం తన తల్లి తన బిడ్డలను గురించి, ఐగుప్తులో మరి వారు పడుతున్న వేదనను గురించి, వారు పడుతున్న బాధల గురించి తన తల్లి ప్రతి దినము మోషేకి బోధించేది. ఆ బోధలో ఆమె చెప్పేటువంటి మాటలలో ఆ తల్లి యొక్క వేదన, ఆ తల్లి యొక్క బాధ, ఆ తల్లి యొక్క ఆ భయంకరమైనటువంటి క్షోభ మోషేకి అర్థమైంది. ఓహో, దేవుని బిడ్డలైన మేము ఇక్కడ బానిసలుగా బ్రతుకుతున్నాం. అయితే ఈ బానిస బ్రతుకులో నుండి మేము విడుదల పొందాలి. అయితే దీనికి కారణం దేవుడే విమోచనకర్త అని అర్థం చేసుకున్నాడు. గనుకనే అక్కడ గొడవ జరుగుతున్నప్పుడు వారి మధ్యలోనికి వచ్చి తీర్పు తీర్చడానికి నిశ్చయించుకున్నాడు. అయితే అది తెలియడంతో అక్కడి నుంచి పారిపోయి మిద్యానులో చేరాడు. ప్రియమైన వారలారా, అప్పుడు తన మామ మందను మేపుతున్నాడు. ఆ మామ మందను మేపుతున్నప్పుడు ఇంచుమించు మోషే వయసు 40 సంవత్సరాలు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేసుకోండి, 40 సంవత్సరాలు మోషే వయసు. ఈ 40 సంవత్సరాల వయసులో మోషేను దేవుడు పిలుస్తున్నాడు. ప్రియమైన వారలారా, దేవుడు కొందరిని బాల్య వయసులోనే పిలుస్తాడు. కొంతమందిని వయసు పైబడిన తర్వాత 25-30 సంవత్సరాలు వచ్చినప్పుడు పిలుస్తాడు. కొంతమందిని ఎట్లా పిలుస్తాడో తెలుసా? ఆయనకి ఎప్పుడు ఇష్టమో, ఎప్పుడు నిన్ను పిలవాలని నిశ్చయించుకుంటాడో అప్పుడే పిలుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను దేవుడు సమూయేలును ఏ విధంగా పిలిచాడో అదేవిధంగా చిన్న వయసులోనే దేవుడు నన్ను పిలిచాడు. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు నన్ను శాము అని పిలిచాడు. ఆ పిలుపురకు నేను విధేయత చూపించాను. నాకంటే ముందుగా నా తండ్రి విధేయత చూపించి నన్ను దేవునికి ఇచ్చేశాడు. దేవునికి ఇచ్చినటువంటి నేను పరిచర్యలో ముందు కొనసాగలుగుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని యొక్క జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, మనం ఎంత తప్పిపోయినా దేవుడు మనల్ని పిలిస్తే దేవుడు విడిచిపెట్టాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనల్ని దూరము చేసేవాడు కాదు. ఆయన ఎప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన తన కౌగిట్లో ఉంచుకునే ఉంటాడు. నువ్వు తప్పిపోతున్నా, నువ్వు ఎలాగున్నా, ఏ స్థితిలో ఉన్నా ఆయన నిన్ను మాత్రం విడిచిపెట్టడు. మనుషులు మనం వదిలిపెట్టేస్తామేమో, కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టడు. అయితే మోషేని పిలుస్తున్నాడు పొద నడిమి నుండి. అప్పుడు మోషే అంటున్నాడు, ఈ పొద ఎలా కాలిపోలేదో నేను అటు ప్రక్క నుండి చూస్తాను అన్నప్పుడు మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు. మోషే, నీవు నిలిచి ఉన్న ప్రదేశం పరిశుద్ధమైనది. దేవునికి పరిశుద్ధత అంటే చాలా ఇష్టం. ఎవరైతే పరిశుద్ధులుగా ఉండడానికి ఇష్టపడతారో, ఎవరైతే నిష్కలంకమైనటువంటి జీవితాన్ని, కల్ముషము లేని జీవితాన్ని జీవిస్తారో వారిని మాత్రమే దేవుడు పిలుస్తాడు.
మీరు అనుకుంటున్నారు దేవుని సేవకులనే దేవుడు పిలుస్తాడని. లేదండి ప్రియమైన దేవుని బిడ్డరా, క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డను, క్రీస్తు రక్తములో కడగబడి పవిత్రపరచబడి దేవుని సన్నిధానములు ఎదుగుతున్న ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడతాడు. నీతో కూడా మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు. ఎవరితోనైనా ఆయన రక్తములో కడగబడి పవిత్రపరచబడిన బిడ్డతో నీ సమస్యల్లో నుండి, నీ బలహీనతలో నుండి నీవు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఒకవేళ నీ అవసరత ఆయనకున్నప్పుడు నీతో ఖచ్చితంగా మాట్లాడి తీరుతాడు. ఆయన మాట్లాడగలిగినటువంటి దేవుడు. తగిన కాలములో, తగిన సమయములో మోషేతో మాట్లాడాడు, తగిన కాలములో సమూయేలుతో మాట్లాడాడు, తగిన కాలములో మరి అబ్రహాముతో మాట్లాడాడు. అలా చాలా మందితో మాట్లాడాడు. ప్రేమ దేవుని బిడ్డరా, ఎప్పుడైనా దేవుని స్వరాన్ని మరి వారు మాట్లాడినట్లు, వారు వినినట్లు మనం విన్నామా? ఇంతమంది మనము దేవుని సన్నిధిలో ముందు కొనసాగుతున్నాం కదా, మనము దేవుని స్వరాన్ని విన్నామా? దేవుని స్వరాన్ని ఎప్పుడైనా వినాలని ఆశపడ్డామా? ప్రార్థన చేయండి. ప్రభువా, నీ మెల్లనైన స్వరము, ఒకవేళ స్వరమే కాదు, కలల రూపంలో నీతో దేవుడు మాట్లాడచ్చు, దర్శన రూపంలో దేవునితో మాట్లాడచ్చు, వాక్య రూపంలో దేవునితో మాట్లాడచ్చు, లేదా మెల్లనైన స్వరముతో నీతో దేవుడు మాట్లాడి నిన్ను పిలవచ్చు. నీ ఆ పిలుపు నువ్వు వినగలిగినటువంటి స్థితిలో ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అయితే దేవుని పిలుపు ఎంత గొప్పదో తెలుసా ప్రియమైన వారులారా? దేవుడు నిన్ను పిలిచాడు అనంటే ఇక నిన్ను ఆయన విడిచిపెట్టడంతే. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడంటే ఆయన నిన్ను విడిచిపెట్టడో. ఎన్ని శ్రమలైనా రాని, నువ్వు ఏ స్థితిలో కన్నా వెళ్ళిపోని, అక్కడ నుంచి నిన్ను పట్టుకుని లాక్కుని వస్తాడు దేవుడు. లాక్కుని వచ్చి నిన్ను ఏ విధముగానైనా ఆయన వాడుకుంటాడు. అంత గొప్పవాడు మన దేవుడు కదా. నీ కష్టంలో ఉన్నావనుకో, నువ్వు బాధలో ఉన్నావనుకో, నువ్వు ఆయన అడిగావనుకో, ప్రభువా నాకు ఇన్ని బాధలు ఉన్నాయి, నాకు ఇన్ని వేదనలు ఉన్నాయి, నాకు కష్టాలు ఉన్నాయంటే నేనున్నానమ్మా, నేనున్నానయ్యా, నేనున్నానైనా ధైర్యంగా ఉండు అంటాం. మన కుటుంబంలో బలహీనతలు ఉన్నాయనుకో, ఆ బలహీనతల్లో నుండి దేవుడు విడిపించడానికి ఆయన సమీపంగా ఉన్నప్పుడు మనం అడిగామనుకో, అయ్యా నువ్వు మాకు సహాయం చేయకపోతే నువ్వు మా తండ్రివి కదా అని ఆయన అడిగితే ఆయన ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేయగలిగిన వాడు. అయితే ఆ మెల్లనైన స్వరాన్ని మనం వినాలి, విని ఆయనకు లోబడాలి, ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి. క్రైస్తవులుగా ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి పాటలు పాడి వాక్యం చదివి ప్రార్థన చేసి తిరిగి వచ్చేయడం కాదు, అది గుడ్డితనం. నీవు క్రైస్తవుడుగా ముందు కొనసాగుతున్నప్పుడు మొట్టమొదటిగా నీవు దేవుని మందిరానికి వెళ్ళే నీవు నా పట్ల దేవుడు ఏ చిత్తాన్ని కలిగి ఉన్నాడు, నన్ను ఏ విధముగా ఆయన వాడుకోబోతున్నాడు, ఇది జ్ఞాపకం చేసుకోండి. నీవు దేవుని మందిరంలోనికి వెళ్ళేటప్పుడు నువ్వు ఊహించాల్సింది, నేను వెళ్ళి మరి ఒక రాయిలాగా కూర్చొని వచ్చేస్తానని అని వెళ్ళడం కాదు. దేవుని మందిరానికి, దేవుని మందిరములో లేదా దేవుని పరిచర్యలో, దేవా నీవు నన్ను ఏ విధముగా వాడుకొనబోతున్నావు, దేవా నన్ను ఏ విధంగా నువ్వు ఉపయోగించుకోబోతున్నావు. దేవుని పరిచర్యలో, సేవలో చాలా రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవి చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు. ఎందుకంటే దేవుడు నిన్ను వాడుకోవాలి అని అంటే రకరకాలుగా దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు. అది ఏ విధం చేతనైనా, ఒకవేళ సువార్త పరిచర్యలో నిన్ను వాడుకోవచ్చు, లేదా సంఘములో పరిచర్యలో సేవ చేయడానికి నిన్ను ఉపయోగించుకోవచ్చు, లేదా సంఘములో నిన్ను ఒక పాత్రగా ఉపయోగించుకోవచ్చు, లేదా సంఘములో ఒక బలమైనటువంటి ఆయుధముగా నిన్ను వాడుకోవచ్చు, లేదా అనేకులకు సహాయం చేసేటువంటి మాదిరికరమైన జీవితాన్ని నీకు అనుగ్రహించి సహాయం చేసే స్థితిలో నిన్ను వాడుకోవచ్చు, లేదా నీవు సేవ చేయలేని పరిస్థితిలో ఆర్థికంగా నువ్వు సహాయం చేసే స్థితిలో దేవుడు నిన్ను వాడుకోవచ్చు. ఏ స్థితిలోనైనా దేవుడు నిన్ను వాడుకోవడం అయితే ఖచ్చితం. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు మోకరించినప్పుడు, ప్రార్థించేటప్పుడు, ప్రభువా నన్ను ఒక పాత్రగా నువ్వు వాడుకోవడాలని నిశ్చయించుకున్నావు కదా, నన్ను ఏ విధంగా నీవు నన్ను వాడుకోబోతున్నావు. సమూయేలును ప్రవక్తగా వాడుకున్నాడు, జనములకు ప్రవక్తగా వాడుకున్నాడు, యిర్మీయాను ప్రవక్తగా వాడుకున్నాడు. మరి ఎంతమందినో మరి ఇశ్రాయేలును విడిపించడానికి మోషేను ఏర్పరచుకున్నాడు. ప్రియమైన వారులారా, ఆ విధంగా దేవుడు ఏ విధముగా తన బిడ్డలను ఏర్పరచుకున్నాడో మనల్ని కూడా ఏర్పరచుకుంటారు. మీరు అనుకుంటారు సేవకులనే కదా దేవుడు ఏర్పరచుకునేది, మమ్మల్ని ఏర్పరచుకోరని మీరు అనుకోవద్దు. మనమందరము దేవుని బిడ్డలమే. ఆయన ప్రతి ఒక్కరిని, వాళ్ళను సేవకులు అంటే వాళ్ళను బోధకులుగాను సువార్థికులుగాను ఏర్పరచుకున్నాడు. కానీ నిన్ను కూడా ఒక విధమైన స్థితిలో దేవుడు వాడుకుంటాడు. అది ఏ కారణము చేతైనా
నిన్ను పరిచర్యలో ఉపయోగించుకుని ఆయన ముందుకు నడిపిస్తాడు. కనుక ఆయన పరిచర్యలోనికి మనం వెళ్ళడానికి ఆయన పిలుపును వినేవారుగా ఉంటూ సమూయేలు ఏ విధంగా విన్నాడో అలాంటి స్వరాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలం మెల్లనైనా ఆయన స్వరము వింటూ ముందుకు కొనసాగలగాలని ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రశస్తమైన పాదములకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి నేను స్తుతించడానికి నీవిచ్చిన కృపకాయ నీకు స్తోత్రాలు. ప్రభువా, మెల్లనైన నీ స్వరముతో మాతో మాట్లాడతాం. మెల్లనైన మీ స్వరము నాయన మాకు వినబడుతుంది. వినబడినట్లు నీ కృప దయచేయండి. బిడ్డలు ప్రభువా, అనేక మంది గూగుల్ మీట్ పరిచర్యలోనికి వచ్చారు ప్రభువా. ఇది ఒక పరిచర్యే. బిడ్డలు పాలు పంపులు పొందుతున్నారు. ఈ పరిచర్యలో పాటలు పాడుతున్నారు, వాక్యం చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నాడు. ఇది కూడా ఒక పరిచర్యనైనా. ఈ పరిచర్యను కూడా మీరు ఆశీర్వదించండి. రాలేక వెనకబడిపోయిన అనేక మంది బిడ్డలు ఉన్నారయ్యా, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ మెల్లనైన స్వరంతో వారితో మీరు మాట్లాడి నడిపించి కృప దయచేయమని, అన్ని విధముల ఆశీర్వాదాలు నింపమని ఈ పునరుద్ధాన దినమున బిడ్డలు ప్రభువా అయినా నీ మందిరానికి వెళ్ళడానికి నేను సిద్ధపడుతున్నారు. మరి ఆ సిద్ధపాటును అనుగ్రహించి నీ పరిచర్యలో నీ పిలుపు మేరకు బిడ్డలు వాడబడినట్లు నీ కృప దయచేసి నీ సన్నిధిని భద్రతని సంరక్షణ బిడ్డలకు అనుగ్రహించి మేము పొందమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి.